విషయం మళ్ళీ ఈటెల రాజేందర్ గారు తీసుకున్నారు. సో మొత్తానికి స్పందన ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ తొలి ఆర్థిక మంత్రి తెలంగాణలో ఫస్ట్ బడ్జెట్ నుంచి 2018 వరకు వరుసగా 5 బడ్జెట్లు ఆయనే ప్రవేశపెట్టారు. ఆయన చెప్పేది ఏంటంటే ఒక్క 5,000 కోట్లు కూడా వేరే దానికి అడిషనల్ గా అలొకేషన్ చేసే పరిస్థితి లేదు. మొత్తం ప్యాక్ అయిపోయి కూర్చుంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అందుకని ఈ కొత్త హామీలు ఏవో కొత్త హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చే సిచ్యువేషన్ మన ఆర్థిక వ్యవస్థకు లేదు అని ఆయన చెప్తున్నారు. అంటే తొలి ఆర్థిక మంత్రిగా ఆయనకు అనుభవం. ఫస్ట్ 2014-15 బానే ఉంది మిగులు రాష్ట్రం, కానీ రాను వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు 2 రకాలు. ఇంతకుముందు ఏ విధంగా అంటే సో ఈటెల గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటెల గారు, ఇప్పుడు 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చారు కదా సార్? భరత్ గారు నేను చెప్పడం ఎందుకు 6 గ్యారెంటీలు అమలు కావాలి, 6 గ్యారెంటీలు అమలు కావని చెప్పి నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఆర్థిక మంత్రి చెప్తున్నాడు, ప్రభుత్వం చెప్తుంది. కానీ కొన్ని అమలవుతున్నాయి కదా. ఫ్రీ బస్ అమలవుతుంది, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇంప్లిమెంట్ అవుతుంది. మాట చెప్పండి, ఇవాళ ఫ్రీ బస్సుల మీద ఏమైతుందో అది దాని పెద్ద ఇష్యూ అండి. అది లక్షల కోట్ల రూపాయలు కాదు, 1,000 కోట్ల రూపాయలు కాదు, చిన్న అమౌంట్. ఇవాళ పెద్ద అమౌంట్ ఏంటంటే 4,000 రూపాయలు ఉద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినారు. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పినారు. ఇవాళ 10 లక్షల రూపాయల లోపు రుణాలు ఇస్తామని చెప్పినారు, వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. రైతాంగానికి 3 లక్షల రూపాయలు వడ్డీ రుణం ఇస్తా అని చెప్పినారు. ఇవాళ అనేకం ఉన్నాయి కదా. 6 గ్యారంటీలు కాదండి, 6 గ్యారంటీలు 66 హామీలు, 400 పైచిల్కు రకాల పనులు కదా. ఏమమ్మా చెప్పండి. మీకు తెలిసి దిగబట్టుకొని ప్రైవేటు బ్యాంకులలో భూములు కుదవబెట్టుకొని 10,000 కోట్లు 12,000 కోట్లు తెస్తే చివరికి రైతాంగానికి ఇచ్చేటువంటి రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు సంపూర్ణం కాలేదు. ఎక్కడైతే జరిగే స్కీములే సరిగా అయితే లేవు, జరిగిన స్కీమ్ దేవుడు ఎరుగు. రైతుకు సంబంధించిన రుణమాఫీ సంపూర్ణం కాలే కదా. ఇంకా రైతు 80% అయింది రుణమాఫీ, 80% అయింది. మేము భారతదేశ చరిత్రలో 20,000 కోట్ల రుణమాఫీ చేసింది ఒక తెలంగాణ గవర్నమెంట్. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదంటున్నారు.